హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు చిన్ను చెరి అఫిషియల్. ఈరోజు అయితే ఒక మంచి సోప్ అయితే చేశానండి. అదే బియ్యంతో సోప్ అయితే చేశానండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ సోప్ అయితే. యూస్ చేయడం వల్ల అయితే మనకి పిగ్మెంటేషన్ ఉంటుంది కదండి, అది మొత్తం క్లియర్ అవుతుంది. అలానే ట్యాన్ క్లియర్ అవుతుందండి, పింపుల్స్ ఏమీ రావు. హోమ్ మేడ్ సోప్స్ కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. హోమ్ మేడ్ సోప్స్ కాబట్టి మనకి ఎలాంటి పిగ్మెంటేషన్స్ అవేమీ రావు కాబట్టి ఇంట్లోనే ఈజీగా ఇలా సింపుల్గా అయితే చేసుకోండి మీరు కూడా. ఫస్ట్ అయితే హాఫ్ అయితే నేను సోప్ మెల్ట్ తీసుకున్నానండి. సోప్ మెల్ట్ తీసుకుని చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేశాను. కట్ చేసి ఒక దాంట్లో వేసి వాటర్ ఆల్రెడీ హీట్ అయిందండి, దాంట్లో పైన అయితే పెట్టాను. డైరెక్ట్గా అయితే పెట్టకూడదండి, ఈ వాటర్ అయితే హీట్ అయింది. ఫస్ట్ అయితే నేను బియ్యం తీసుకుని గ్రైండ్ చేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసి అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఇది చిన్న చిన్నగా అయితే మెల్ట్ అవుతూ ఉంటుందండి. ఇలా మెల్ట్ అవ్వాలండి, వెంటనే వేసేయాలి. ప్లాస్టిక్తో వేసానండి నేనైతే. ఆల్రెడీ మనకి సోప్ది ఉంది కాబట్టి ముందు వీడియోలో చూసుంటే గిని సోప్ దాంట్లో అయితే వేసాను. మీరు కూడా చిన్న చిన్న బాక్సెస్ ఏమన్నా ఉంటే కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మొత్తం మెల్ట్ అయిన తర్వాత అయితే ఈ బియ్యంపు పిండి కూడా వేసేయండి. వేసిన తర్వాత మీ దగ్గర రోజెస్ ఉంటే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు. నా దగ్గర అప్పుడు ఉంది కాబట్టి నేనైతే వేస్తున్నాను. కొంచెంసేపు చల్లారి పెడదామని చెప్పి చూస్తే ఇలా అయితే అయిపోయిందండి. కానీ సోప్స్ అయితే చాలా బాగా వచ్చాయి. బెస్ట్ సోప్స్ అయితే అనిపించింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ అండి ఇది అయితే. యూస్ చేయడం వల్ల అయితే మీకు ఎలాంటి మంచి రిజల్ట్ అయితే వస్తుంది. మీరు యూస్ చేశాక మీకు ఎంత బెస్ట్ రిజల్ట్ వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆఫ్టర్ 1 అవర్ తర్వాత అయితే సోప్స్ అయితే రెడీ అయిపోయాయి. చూసారండి ఎంత బాగున్నాయో, స్మెల్ కూడా వస్తుందండి. రోజెస్ వేసాను కాబట్టి చూడండి చాలా బాగుంది. ఇవి అయితే 1 మంత్కి సరిపడేంత సోప్స్ అయితే తయారు చేశాను. అలానే మనీ కూడా సేవ్ అయ్యాయి మనకి. ఇలా ఇంకా ముందు చాలా సోప్స్ చేశాను కదండి, అవన్నీ ఒక ప్లేలిస్ట్లో అయితే ఇస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత డిస్క్రిప్షన్లో వెళ్తే ప్లేలిస్ట్ అయితే ఓపెన్ చేసి చూడండి. ఇంకా చాలా సోప్స్ చూశాను కాబట్టి అవి కూడా ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే గిని ఒక లైక్ అయితే ఇచ్చేయండి. సబ్స్క్రైబ్.